వాణి 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 పూర్ణ అమ్మాయిది ఏమనే చూశారు కదా మొహం లెగిసిపోయింది రోజు నేను చెబుతుంటే ఒక్కళ్ళు కూడా నా మాట పట్టించుకోలేదు కదా. ఏమన్నా మాస్టరు తమరిది పరువు మర్యాద గౌరవం వంశ ప్రతిష్ట గల కుటుంబం కదా నానా. నేను లెగిసిపోతున్నాను అని మాస్టర్ పర్మిషన్ తీసుకుని లటక్కలు కారెక్కిందనుకున్నా. ఇంకా నయ్యం నా కొడుకు చేసుకున్నాను కాదు, నీ కోడలు లెగిసిపోయింది రో అంటూ ఈ తతంగం మొత్తం నా కొమ్మ ముందుండేది. మాస్టరు గాడీకి ఏంటండో బాబు. ఈ చేతులతోనే నీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను. అది ఇప్పుడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడుగుతాను. అడ్డు తప్పుకో. మామయ్య, వాణిని చంపితే పోయిన పరువు తిరిగి వస్తుందా? రాదని తప్పు చేసిన దాన్ని ఉదయమంటావా? చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇమ్మంటున్నా. అంటే హెడ్ మాస్టర్ గా మీరు ఎంతో మంది పిల్లలు ఎన్నోసార్లు తప్పు చేస్తే క్షమించుంటారు, లేదా ఏది తప్పో ఏది ఒప్పో చెప్పి వాళ్ళని బాగు చేసి ఉంటారు. అలాంటి మీరు అది పిల్లల విషయం, కానీ ఇది వాణి పసిబిడ్డకి తల్లైనా ఇంకా పసితనం పోలేదు. కార్లు బంగళాలే జీవితమని భ్రమలో ఉంది. ప్రలోభానికి గురై ఆశలకు ఎరై వెళ్ళిపోయి ఉంటుంది. నేను వెళ్ళి నచ్చ చెప్పి వాణిని తీసుకొస్తాను. బాబు, రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సిన సంస్కారం నీకున్నా. నాకు అర్హత లేదు. సాధారణంగా బిడ్డలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమిస్తారు, కానీ ఇంత అవమానం చేసిన వాణిని నువ్వు క్షమిస్తున్నావంటే నువ్వు దానికి భర్తవే కాదు, తల్లివి, తండ్రివి, దైవానివి. ఇలాంటి భర్తని పండంటి బిడ్డని వదులుకుని వెళ్ళినది బాగుపడదయ్యా. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెడితే ఏదైనా అవమానిస్తుంది. అవమానించినా అభిమానించినా వాణి నా భార్య. అప్పుడు ఇంకా చులకనైపోతావు బాబు. నలుగురు చులకనగా చూసినా హేళన చేసినా అది నాకు అనవసరం. నాకు కావాల్సింది నా భార్య. ఏదో భ్రమలో ఉన్న నా భార్యని సరైన దారికి తీసుకురావడం భర్తగా నా బాధ్యత. వస్తాను. ఏమండి, అల్లుడెళ్ళి రమ్మంటే వాణి తిరిగి వస్తుందా? తప్పు తెలుసుకునేది వస్తే దానికి మరో జన్మ వచ్చినట్టు, రాకపోతే జన్మ ఉన్నా చచ్చినట్టు. Get on one. Come. Hey driver, इधर आओ. Luggage निकालो. Hi Prakash. Hi Rita. By the way, this is Vani. Vani, this is Rita.
మీరు ఫోన్ లో చెప్పింది. యా 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 హాయ్. హాయ్. ఓకే వాణి, ఇది రీటా ఇల్లు. ప్రస్తుతానికి నువ్వు ఇక్కడ స్టే చేయి. ఓకే, రీటా నీకు తోడుగా ఉంటుంది. నేను కొన్ని పనులు చూసుకోవాలి. రీటా, సాయంత్రం షూటింగ్ మీరిద్దరు డైరెక్ట్ గా వచ్చేయండి. ఓకే ఓకే. హే వాణి, వాట్ ఇస్ దిస్? ఇంకేం ఆలోచించుకు. సింపుల్ గా రీటర్న్ ఫాలో అయిపో. రైట్, బాయ్. నాతో కంపెనీ మీకు బోర్ కొట్టదులండి, రండి.